brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। పార్టీని భ్రష్టు పట్టించి ఆ లిల్లీ పుట్టు నాయకుడేనని ఆమె సీరియస్ కమెంట్ చేస్తే మీకున్న జ్ఞానానికి జోహార్లోని ఆయన సెన్సిటివ్ కమెంట్స్ ఇచ్చారు, కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఓటమికి కారణం ఆయనేనని ఆమెంటే మరి పార్టీ గెలుపున కారణం కూడా నేనే కానీ ఆయన లాజిక్ తీస్తారు. ఎమ్మెల్సీ కవిత వర్సెస్ మాజీ మంత్రి జగదీష్ ఇద్దరి మధ్య ఒక రేంజ్లో పేలా ఈ డైనమేట్లు, అదేంటో చూద్దాం. ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇక నా గురించి చేసే కొన్ని వ్యాఖ్యలు వాస్తవానికి వారు సొంతంగా ఇప్పుడే తయారు చేసి మాట్లాడి ఏం కావు. గత కొంతకాలంగా కేసీఆర్ బద్ధ శత్రువులైన అడుగడుగున కేసీఆర్ను వ్యతిరేకించే వాళ్ళు గా పదాలు మీరు ఇంకో రూపంలో మాట్లాడారు. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు, అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? నాకున్న ధైర్యం కేసీఆర్, నాయకుడు కేసీఆర్, నాకున్న ధైర్యం కేసీఆర్. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావుదప్పి కన్నులు ఉట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఓకే, నల్లగొండ జిల్లాకు సంబంధించి 25 సంవత్సరాల కాలంలో జరిగిన ఉద్యమాలన్నిటికీ వచ్చిన విజయాలన్నిటికీ నాదే బాధ్యత, నేనే కారకుణ్ణి అని కనుక వారు భావిస్తే ఈసారి జరిగిన ఓటమికి కూడా నేనే బాధ్యత వహిస్తా. నాకేం భయం లేదు. తప్పకుండా గెలుపు మాత్రమే నాది, ఓటమి నాది కాదని పారిపోయేవాడిని కాదు. నేను గెలుపుకు నేనే బాధ్యుని అయినప్పుడు ఓటమి కూడా నేనే బాధ్యుని, ఓటమికి నేనే బాధ్యుని అయినప్పుడు గెలుపు కూడా నేనే బాధ్యుని. ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు నువ్వు. కేసీఆర్ గారిని ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 50 సార్లు కలిసిన, 15-20 రోజులు పూర్తి కాలం గడిపిన ఏ ఒక్క క్షణం కూడా మా మధ్యన ఈ చర్చ రాలే, ఈ ప్రస్తావన రాలే. అంటే ఆ లిల్లీపుట్ నాయకుడి గురించి మాట్లాడే చాలా ఎక్కువ ఆయన గురించి ప్రజలకు తెలియజెప్పాలి కాబట్టి మాట్లాడినా, ఇక అంతకు మించి అవసరం లేదు. ఆ విషయంలో టైంకి ఖచ్చితంగా పార్టీ అధిష్టానం స్పందిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానం గది, వారి జ్ఞానానికి నా జోహార్లు. నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానం గదే అని చెప్పి నేను భావిస్తాను.